యూనివర్సిటీ హైదరాబాద్ క్యాంపస్ లో 12వ స్నాతకోత్సవం కన్నుల పండుగగా జరిగింది. 1300 మందికి పైగా విద్యార్థులకు పట్టాల ప్రధానోత్సవం ఘనంగా జరిగింది. గ్రాన్యూల్స్ ఇండియా సీఎండీ కృష్ణప్రసాద్ గౌరవ డాక్టరేట్ అందుకున్నారు. 74 ఏళ్ల వయసున్న డాక్టర్ సుబ్బారావు పీహెచ్డీ అందుకోవడం ఈ కార్యక్రమంలో మరో విశేషం. గీతం డీమ్డ్ యూనివర్సిటీ హైదరాబాద్ క్యాంపస్ 2009లో ప్రారంభమైన ఈ క్యాంపస్ తెలంగాణలోని అత్యుత్తమ యూనివర్సిటీల్లో ఒకటి. ఇన్నేళ్లుగా వేలాది మంది విద్యార్థులను ఉన్నత స్థానాల్లో కొలువు తీరేలా చేసిన గీతం వర్సిటీ నుంచి ఈ ఏడాది కొత్తగా 1968 మంది విద్యార్థులు డిగ్రీలు పొందారు. ఇంజనీరింగ్, ఫార్మసీ, సైన్స్, మేనేజ్మెంట్, హ్యుమానిటీస్ కోర్సుల్లో ఉత్తీర్ణులైన 1968 మందిలో 1000 మందికి పైగా క్యాంపస్ ప్లేస్మెంట్స్ దక్కాయి. ఇప్పటికే దేశ విదేశాల్లో చాలా మంది ఉద్యోగాలు సాధించారు. స్నాతకోత్సవానికి హాజరైన 1320 మంది విద్యార్థులు పట్టాలు స్వీకరించారు. గీతం 12వ స్నాతకోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరైన గ్రాన్యూల్స్ ఇండియా చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ చిగురుపాటి కృష్ణప్రసాద్కు ఘన స్వాగతం లభించింది. యూనివర్సిటీ ఉన్నతాధికారులు కృష్ణప్రసాద్కు సాదర స్వాగతం పలికి స్నాతకోత్సవం వేదికపైకి తీసుకెళ్లారు. ఫార్మా రంగంలో టాబ్లెట్ను అతి తక్కువ ఖర్చుకే తయారు చేసి అమెరికా, ఐరోపాలో తనకంటూ ఓ పేరు సంపాదించుకున్నారు చిగురుపాటి కృష్ణప్రసాద్. చీఫ్ గెస్ట్ గా హాజరైన చిగురుపాటి కృష్ణప్రసాద్కు గౌరవ డాక్టరేట్ను అందజేశారు గీతం యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ శివప్రసాద్. గౌరవ డాక్టరేట్ అందుకున్న చిగురుపాటి కృష్ణప్రసాద్, డీమ్డ్ వర్సిటీ వైస్ ఛాన్సలర్ శివప్రసాద్ పట్టభద్రులకు పట్టాలందజేశారు. 13 మందికి గోల్డ్ మెడల్స్ బహూకరించారు. తమ పిల్లలు పట్టాలు అందుకుంటుంటే కనులారా వీక్షించిన తల్లిదండ్రులు పులకించిపోయారు. తాము ఇంతకాలం కన్న కలల్ని సాకారం చేసినందుకు ఉప్పొంగిపోయారు. గీతం డీమ్డ్ వర్సిటీ మేనేజ్మెంట్కు, ఫ్యాకల్టీకి కృతజ్ఞతలు తెలిపారు. డిగ్రీ పూర్తి చేసిన వారికి స్నాతకోత్సవం అత్యంత కీలకమైందన్నారు గీతం డీమ్డ్ వర్సిటీ వైస్ ఛాన్సలర్ శివప్రసాద్. కరోనా కాలంలోనూ డిజిటల్ క్లాసులతో అత్యున్నత విద్యను అందించామన్నారు. Undeterred by the uncertainty caused by the pandemic, Geetham has evolved an alternative strategy
to continue its academic activity by conducting training for faculty, organizing seminars, conferences, webinars, by inviting experts within India and beyond. We have also leveraged technology to modify pedagogy and adopt more student-centric learning by embracing digital and blended learning. The convocation is an important event in one's life because as an individual, you are qualified now to pursue the profession you aspired for. స్నాతకోత్సవం సందర్భంగా గీతం యూనివర్సిటీ హైదరాబాద్ సాధించిన ప్రగతిని వైస్ ఛాన్సలర్ శివప్రసాద్ వివరించారు. 2040 నాటికి ప్రపంచంలోని అత్యుత్తమ 100 యూనివర్సిటీలలో ఒకటిగా గీతంను నిలబెట్టేందుకు కృషి చేస్తున్నామన్నారు. UGC recognized Geetam as a research university and declared 12B status to the university, enabling teachers and students to receive UGC grants under various schemes. Again, the UGC and Ministry of HRD has classified Geetam as a category 1 deemed to be university out of 1,000 universities and 40,000 higher education institutions in the country. Fervent hope that this coveted university will find its well-deserved place among the top 100 universities in the world university ranking by 2040. చీఫ్ గెస్ట్ గా హాజరైన చిగురుపాటి కృష్ణప్రసాద్ ఛాలెంజ్లు స్వీకరించాలని పట్టభద్రులకు పిలుపునిచ్చారు. అభిరుచితో పాటు లక్ష్య సాధనకు పట్టుదలతో కృషి చేస్తే ఏ రంగంలోనైనా విజయాలు దక్కుతాయన్నారు. ఫార్మా రంగంలో తక్కువ ఖర్చుతో టాబ్లెట్ చేయడంతోనే తనకు గుర్తింపు లభించింది అన్నారు. This innovation made tablet manufacturing at scale far cheaper, and over a period of time large pharmaceutical companies in the US, Europe and all across the world came to appreciate and value this new approach. I was able to create a new trend in pharma manufacturing, and today Granules has extended this idea to other APIs, leading to great success. During this journey, I faced numerous challenges, and what kept me going is what I call the 3 Ps. It's passion, persistence and perseverance. I followed my passions, continued to persist and persevere. గీతం 12వ స్నాతకోత్సవం అరుదైన రికార్డుకు వేదికగా నిలిచింది. 74 ఏళ్ల వయసులో గీతం యూనివర్సిటీ నుంచి PhD పట్టా పొందారు డాక్టర్ సుబ్బారావు తులసి. నాయకత్వ శైలి ఫలితంపై గీతం హైదరాబాద్ బిజినెస్ స్కూల్లో PhD చేశారు డాక్టర్ సుబ్బారావు తులసి. 1970లో BE పూర్తి చేసిన డాక్టర్ సుబ్బారావు సెయిల్, బొకారో స్టీల్ ప్లాంట్లలో పనిచేశారు. తర్వాత ITC భద్రాచలం పేపర్ మిల్లులో ఉన్నత హోదాలో పనిచేసి పదవి విరమణ పొందారు. రిటైర్మెంట్ తీసుకున్నాక కూడా పట్టుదలతో పలు డిగ్రీలు తీసుకున్నారు. అదే కోవలో PhD పూర్తి చేశారు. బ్రెయిన్ ట్యూమర్ కు శస్త్రచికిత్స చేయించుకున్న డాక్టర్ సుబ్బారావు చాలా పట్టుదలతో PhD పూర్తి చేశారు. ఉన్నత చదువులకు వయసు, అనారోగ్యం అడ్డంకి కాదని నిరూపించారు. బ్రెయిన్ ట్యూమర్ అయిన తర్వాత కూడా నేను వదిలిపెట్టలేదు. PhD మొదలుపెట్టాను. 5 ఏళ్ళు పట్టింది. లీడర్షిప్ మీట్ చేశాను. ఒక సర్వే చేశాను. అది కూడా ITCలో చేశాను, భద్రాచలం పేపర్ బోర్డ్స్లో. నేను ఉద్యోగం చేసిన కంపెనీ కాబట్టి నేను లీడర్షిప్కి సబ్మిట్ చేశాను. థీసిస్ని 3 ప్రొఫెసర్సు ఇవాల్యుయేట్ చేశారు నాకు. ఈ 3 రికమెండ్ చేయడం వల్ల నాకు PhD పట్టా వచ్చింది. ఈవేళ తీసుకున్నాను. ఈసారి స్నాతకోత్సవంలో విద్యార్థులు, అధ్యాపకులు అంతా సాంప్రదాయ వస్త్రధారణతో సందడి చేశారు. వెస్ట్రన్ డ్రెస్సెస్ కాకుండా తెలుగుతనం ఉట్టిపడేలా వస్త్రధారణ ఉండడంతో గీతం స్నాతకోత్సవం మరింత శోభాయమానంగా కనిపించింది. గీతం డీమ్డ్ యూనివర్సిటీ హైదరాబాద్ క్యాంపస్లో డిగ్రీలు పూర్తి చేసిన వారు ఫుల్ ఖుషీగా ఉన్నారు.
తమకు క్యాంపస్ ప్లేస్మెంట్లు దక్కాయని, ప్రపంచవ్యాప్తంగా ప్రఖ్యాత యూనివర్సిటీలో ఉన్నత చదువులకు అవకాశాలు వచ్చాయని సంతోషం వ్యక్తం చేస్తున్నారు. తల్లిదండ్రులది అదే మాట. లో విశాఖలో పునాది పడింది గీతం కాలేజ్కి. MVVS మూర్తి స్థాపించిన గీతం కాలేజీకు 2007 ఆగస్టులో డీమ్డ్ యూనివర్సిటీ హోదా ఇచ్చింది UGC. ఆ తర్వాత 2 ఏళ్లకు హైదరాబాద్ క్యాంపస్ ఆవిర్భవించింది. అప్పుడు ఇప్పుడు ఎప్పుడు గీతం స్టూడెంట్స్ ఒకటే చెబుతారు, గీతం తమకు చాలా నేర్పించింది అంటారు. ఇక్కడ చదివితే పర్సనాలిటీ, కమ్యూనికేషన్ స్కిల్స్ ఇట్టే పెంపొందించుకోవచ్చు అంటారు. గీతం గురించి చెప్పాలంటే చాలా నేర్పించింది, చాలా మెమరీస్ ఉన్నాయి. అండ్ స్టూడెంట్స్ని ట్రైన్ చేయడం కానీ చాలా బాగా ట్రైన్ చేశారు. ల్యాబ్స్ కానీ దగ్గరుండి కేర్ తీసుకుంటారు. అండ్ ల్యాబ్స్లో ఓన్లీ ప్రొఫెసర్స్ కాకుండా ఇంకా మాకు అదర్ టెక్నీషియన్స్ కూడా ఉంటారు. సో ఎవ్రీథింగ్ ట్రైన్ చేస్తారు. అండ్ ఇక్కడ నుంచి వెళ్ళేటప్పుడు మాత్రం నేనైతే చాలా చేంజ్ అయ్యే వెళ్ళాను. పర్సనాలిటీ కానీ ఆర్ కమ్యూనికేషన్ స్కిల్స్ కానీ ఎవ్రీథింగ్ నేనైతే చాలా బాగా డెవలప్ చేసుకున్నాను. ఈవెన్ ఐ గాట్ ఏ బిగ్ ప్యాకేజ్ ఇన్ ద జాబ్. సో ఐఎమ్ వెరీ హ్యాపీ. చాలామంది అప్పుడే అబ్రాడ్కి కూడా వెళ్ళిపోయారు ఫ్రెండ్స్ అందరూ. సో ఇది జస్ట్ గెట్ టుగెదర్ లాగా ఉంది అండ్ హ్యాపీగా ఉంది. గీతం కాలేజ్ క్యాంపస్ చాలా పెద్దది. దీంతో కాలేజీలో చేరిన తొలి రోజుల్లో కొంతమంది కన్ఫ్యూజన్ కి గురవుతూ ఉంటారు. కానీ అదంతా కొన్ని నెలలే. విశాలమైన ఈ క్యాంపస్ లో ఎలాంటి సమస్యనైనా ఎదుర్కొనేలా తీర్చిదిద్దుతారు. I've studied CSE ఇక్కడ. సో క్యాంపస్ యాక్చువల్లీ చాలా బాగా అనిపిస్తుంది. ఫస్ట్ వచ్చినప్పుడు ఇట్ వాజ్ వెరీ కన్ఫ్యూజింగ్. అసలు బయట వరల్డ్ ఎట్లా ఉంటుందో ఏంటో ఏం తెలియలేదు. కానీ ఇక్కడికి వచ్చినాక 1 by 1 మన ఫ్యాకల్టీ వాళ్ళు అందరూ గైడ్ చేస్తూ మనకి స్టెప్ బై స్టెప్ ప్రతి ఒక్కటి నేర్పిస్తూ అవుట్ సైడ్ వరల్డ్ హౌ టు డీల్ విత్ ఇట్ అండ్ ఎవ్రీథింగ్ నేర్పించి, సో అట్లాగా మనకు ఒక గుడ్ ఒక పర్సన్లా చేశారు హూ కెన్ డీల్ విత్ ఆల్ ద ప్రాబ్లమ్స్, ఆల్ ద విచ్ ఎవర్ యూ ఫేస్. అట్లాగా గీతం స్టూడెంట్ కావడమే చాలా సంతోషం అంటున్నారు మరికొంతమంది విద్యార్థులు. తమలో టాలెంట్ ను ఫ్యాకల్టీలు వెలికి తీస్తారని, ఫ్రెండ్లీగా ఉంటూ తమలో పట్టుదల పెంచుతారని చెబుతూ ఉంటారు. జూనియర్లకు స్వాగతం పలుకుతూ గీతంలో చేరితే ఉజ్వల భవిష్యత్తు ఖాయమంటున్నారు. హ్యాపీ టు బీ పార్ట్ ఆఫ్ గీతం బికాస్ సచ్ అన్ ఎస్టీమ్డ్ ఇన్స్టిట్యూషన్ కదా. కొంచెం ఇనిషియల్గా నర్వస్ ఉంటాం కదా, ఇంత పెద్ద ఇన్స్టిట్యూషన్లో ఎలా ఉంటామో. స్టూడెంట్స్ చాలామంది ఉంటారు, ఫ్యాకల్టీ ఏమో అందరూ ప్రొఫెసర్స్, అసోసియేట్ డైరెక్టర్స్ వీళ్ళందరూ ఉంటారు కదా. వాళ్ళు వచ్చి మనకు చెప్తున్నప్పుడు హౌ దే ఆర్ గోయింగ్ టు రిసీవ్ అస్ ఆర్ హౌ వీఆర్ గోయింగ్ టు అడ్జస్ట్ అండ్ హౌ వీఆర్ గోయింగ్ టు స్టే విత్ ఇన్ అవర్ లిమిట్స్ అండ్ డిసిప్లిన్. అండ్ నాకు గీతం బాగా నేర్పించింది ఏంటంటే ది ఎక్స్పోజర్ దే హ్యావ్ గివెన్. అంటే ఒక స్టూడెంట్కి వాళ్ళ టాలెంట్ని, వాళ్ళకున్న ఏమంటే పట్టుదలని ఎలా అయితే వాళ్ళు మోటివేట్ చేయగలుగుతారో అలా మోటివేట్ చేశారు. ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ టు బీ పార్ట్ ఆఫ్ గీతం యూనివర్సిటీ అండ్ ఐ హోప్ ది coming generations or coming our juniors to join in Geetham so that they will be getting that kind of exposure from the faculty who are highly qualified, who are already associate directors, associate professors kada, and they have PhD holders also. So inka antakante em kavalandi. So ర్యాగింగ్ చేస్తారేమోనన్న అపోహలు కొందరిలో ఉండేవని, అయితే ఇక్కడకు వచ్చాక అలాంటిదేమీ లేదని తెలిసి ఊపిరి పీల్చుకున్నామని కొందరు విద్యార్థినులు చెబుతున్నారు. సీనియర్ల ప్రోత్సాహంతో ఐటీ కంపెనీలో జాబ్ సాధించాను అని, ఇప్పుడు క్యాంపస్ వదలాలంటే బాధగా ఉందని ఆవేదన వ్యక్తం చేస్తోంది ఓ స్టూడెంట్. కాలేజ్ రాకముందు చాలా పెద్ద కాలేజ్ కాబట్టి నేను అనుకున్నా ఇట్ ఈస్ ర్యాగింగ్ ఉండొచ్చు అని చెప్పి, బట్ ఇట్ ఈస్ ర్యాగింగ్ ఫ్రెండ్లీ. దెర్ ఇస్ మోర్ ఇంటరాక్షన్ విత్ సీనియర్స్. అండ్ నేను సివిల్ బ్రాంచ్ నుంచి అయినా కూడా నాకు ఐటీ కంపెనీస్లో రావడానికి వాళ్ళు మంచిగా ట్రైన్ చేశారు. అండ్ గీతం నుంచి వదిలి వెళ్ళేటప్పుడు ఇట్ చాలా బాధగా ఉంది, బట్ స్టిల్ ఐఎమ్ గోయింగ్ విత్ జాబ్ ఇన్ మై హ్యాండ్ అండ్ విత్ సో మెనీ ఎక్స్పీరియన్సెస్ అండ్ మెమరీస్. కొంచెం కెరియర్లో కూడా జాబ్స్కి ఇలా ట్రై చేయాలి అనుకునే వాళ్ళు గీతంలో జాయిన్ వాళ్ళకి బెస్ట్. గీతంలో ఒత్తిడి లేకుండా ఎంజాయ్ చేస్తూ చదువుకోవచ్చు అనేది ముక్త కంఠంతో వినిపిస్తున్న మాట. అంత మాత్రాన చదువులో వెనకబడలేదని, పెద్ద పెద్ద సంస్థల్లో జాబులు వచ్చాయంటున్నారు.
మా పేరెంట్స్ చెప్పినట్టు అట్రా ఇన్ఫోటెక్లో ఫస్ట్ వచ్చింది, కాగ్నిజెంట్లో తర్వాత వచ్చింది. సో ఇక్కడ నా ఇన్ఫ్రాస్ట్రక్చర్, లైబ్రరీ, ల్యాబ్స్ అన్నీ బాగున్నాయి. ఏదైనా ఓవరాల్ ఎక్స్పీరియన్స్ బాగుంది. మంచి డెసిషనే తీసుకున్నాం ఇక్కడ జాయిన్ అయ్యి. ఇక్కడ మరీ స్ట్రిక్ట్ ఉండరు, అలా అని మరీ లిబరల్గా ఉండరు. ఎంజాయ్ చేస్తూ చదువుకోవచ్చు. ఫ్రెండ్లీ టీచర్స్, ఎప్పుడైనా వెళ్ళి డౌట్స్ అడగచ్చు. ఓవరాల్గా మంచి యూనివర్సిటీ హైదరాబాద్లో, గీతం యూనివర్సిటీ. తల్లిదండ్రులది ఇదే మాట. జాయిన్ చేసినప్పుడు కాస్త ఆందోళనతో ఉన్నా పట్టాలు తీసుకునే సమయానికి తమ పిల్లలు సాధించిన విజయం చూసి ఆనందిస్తున్నామని చెబుతున్నారు. క్యాంపస్ ప్లేస్మెంట్స్ కు బెస్ట్ గా గీతం కాలేజీని పేర్కొంటున్నారు. స్టార్టింగ్లో ఈ క్యాంపస్ అది చూసి కొద్దిగా భయం అనిపించింది, ఎందుకంటే సిటీ అట్మాస్ఫియర్ ఉండే, ఎట్లా చదువుతాడు, ఏం చేస్తాడని చెప్పేది. కానీ బాబు మంచిగా పికప్ అయిండు. తర్వాత మేనేజ్మెంట్ వాళ్ళు కూడా ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ ఈ పేరెంట్స్ మీటింగ్ అని పెట్టి కూడా మంచిగా కోఆపరేట్ చేసారు. మాలో ఉన్న డౌట్స్ కానీ, భయాలు కానీ అవన్నీ వెళ్ళిపోయినాయి. థర్డ్ ఇయర్ దాకా కూడా పేరెంట్స్ మీటింగ్ పెట్టారు. తర్వాత ఈ థర్డ్ ఇయర్, సెకండ్ ఇయర్ వచ్చిన తర్వాత కూడా వీళ్ళు ఫ్యూచర్ లోపల ఈ ప్లేస్మెంట్స్కి సంబంధించినవి కానీ, వేరే హయ్యర్ ఎడ్యుకేషన్ MBA దానికి సంబంధించిన వాటికి ఈ స్కిల్స్ ట్రైనింగ్స్ వాటికి కూడా వాళ్ళు ముందే ఇన్ఫర్మేషన్ మెసేజ్ ఇవ్వడం, డైలీ ప్రోగ్రెస్ ఎలా ఉంది బాబుది అవన్నీ కూడా ఇచ్చారు. చాలా మంచిగా ఉంది. హ్యాపీ, నౌ వీఆర్ హ్యాపీ. మంచి కాలేజీలో తమ పిల్లలను జాయిన్ చేశామనే అనుభూతి తమ సొంతమైందంటున్నారు తల్లిదండ్రులు. తమ పిల్లలు డిగ్రీ పట్టాలు తీసుకోవడంతో వారి భవిష్యత్తుకు ఢోకా లేదని విశ్వసిస్తున్నారు. బాబుని గీతం యూనివర్సిటీలో చేర్పించినందుకు చాలా సంతోషంగా అనిపిస్తుంది. ఈరోజు వాళ్ళ బీటెక్ అయిపోయిన తర్వాత ఈ 4 ఇయర్స్ పరంగా చూస్తే మంచి కాలేజ్లో చేర్పించాము అన్న సాటిస్ఫాక్షన్ కలుగుతుంది. ఎందుకంటే ఇక్కడ ఫ్యాకల్టీ, మేనేజ్మెంట్ కానీ అందరూ చాలా అడ్వాన్స్డ్ టెక్నాలజీలో పిల్లలకి మంచి శిక్షణ ఇస్తున్నారు. మా బాబు కూడా మంచి ర్యాంకరే. సో మంచి కాలేజ్లో చేర్పించామన్న సాటిస్ఫాక్షన్ మాకు కలిగింది. తాము కన్న కలల్ని గీతం యూనివర్సిటీ సాకారం చేసిందంటూ ఆనందం వ్యక్తం చేశారు తల్లిదండ్రులు. ఎన్నో ఆశలు, ఆశయాలతో గీతం యూనివర్సిటీలోకి అడుగు పెడుతున్న విద్యార్థులతో అధ్యాపకేతర సిబ్బంది స్నేహపూర్వకంగా మెలగడంతోనే మెరుగైన ఫలితాలు వస్తున్నాయని అభిప్రాయపడ్డారు. మేము మా బాబును గీతం యూనివర్సిటీలో జాయిన్ చేసినందుకు చాలా సంతోషంగా ఉన్నాము. ఇది డీమ్డ్ యూనివర్సిటీ అని చెప్పేసి చాలా, అంటే ఫ్యాకల్టీ కూడా చాలా బాగుంది. కంప్యూటర్ సైన్స్లో గీతం యూనివర్సిటీ ది బెస్ట్ యూనివర్సిటీ ఇన్ ది హైదరాబాద్ సిటీ అని చెప్పేసి మా బాబును ఇందులో జాయిన్ చేయడం జరిగింది. అదేవిధంగా మిగతా స్టూడెంట్స్ అందరూ కూడా గీతం యూనివర్సిటీలో చదివే పిల్లలు ఎక్కడెక్కడో అబ్రాడ్లో అక్కడక్కడ సెటిల్ అవ్వడం కూడా చూస్తూ ఉన్నాం. ఈరోజు క్యాంపస్ ప్లేస్మెంట్ విషయంలో కానీ, అదేవిధంగా అబ్రాడ్కి వెళ్ళే విషయంలో కానీ గీతం యూనివర్సిటీ ఇస్ ది బెస్ట్ యూనివర్సిటీ అని చెప్పేసి నేను ఈ రకంగా తెలియజేసుకుంటా ఉన్నాను. ఈ ఏడాది 1000 క్యాంపస్ ప్లేస్మెంట్స్ దక్కాయన్నారు గీతం యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ శివప్రసాద్. PhDలు చేసిన ఫ్యాకల్టీలు, అత్యుత్తమ నైపుణ్యం కలిగిన అధ్యాపక సిబ్బంది వల్లే ఇదంతా సాధ్యమైందన్నారు. Within 12 years of span of time, Geetam Hyderabad has grown into one of the premier institutes in the state of Telangana, touching with a mark of over 66,000 students. The campus has well qualified and committed team of 335 faculty members, and most of them possess PhD degree with an industrial background. Coming to the achievements of the students, they have performed exceedingly well in academics as well as co-curricular activities. They brought laurels to Geetam in various national competitions. Some of them got admitted to prestigious universities in India and abroad for higher education. For this campus, about 1,000 offers were made for placement through campus interviews during the year 2021. పాశ్చాత్య పోకడలకు దూరంగా గీతం స్నాతకోత్సవం సాంప్రదాయ వాతావరణంలో నిర్వహించారంటూ కొనియాడారు. గౌరవ డాక్టరేట్ అందుకున్న చిగురుపాటి కృష్ణప్రసాద్. పట్టాలు పొందిన వారికి పలు రంగాల్లో ఎదిగేందుకు ఎన్నో అవకాశాలున్నాయన్నారు. It's amazing to see what is happening around the world. Young kids out of college and universities, the way they are building up businesses, implementing new ideas. It's amazing, and I really sometimes wonder, maybe I should have born now rather than many years ago. My hope and wishes for the class of 21 is that you forge your own path without fear
and make the world a better place. I wish you all the best of luck and great achievements ahead. ఇప్పటికే కొంతమంది దేశంలోని పలు నగరాలు విదేశాల్లోనూ ఉద్యోగాలు చేసేందుకు వెళ్లారు. వారంతా కాన్వొకేషన్ కు హాజరు కాలేకపోయారు. కాన్వొకేషన్ కు హాజరైన విద్యార్థులు ఒకరినొకరు ఆప్యాయంగా కౌగిలించుకున్నారు. సెల్ఫీలతో సందడి చేశారు. అందుకున్న పట్టాలతో బృందాలుగా ఫోటోలు దిగారు. ఇది గీతం యూనివర్సిటీ ప్రత్యేక కార్యక్రమం. మరో ఇంట్రెస్టింగ్ టాపిక్ తో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.